శ్రోతలకి స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల బ్రహ్మచారి పెళ్ళి. రచన ఆర్ లక్ష్మీకాంతమ్మ గారు. రాఘవయ్య కొడుకు కృష్ణమూర్తికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడట. అదేమంత వింతైన విషయం కాదు కానీ ఏళ్ల విషయంలో కొంత విచిత్రమే అనిపిస్తుంది. ఎందుచేతనంటే కృష్ణమూర్తి వయసు వారందరూ సంసార సారథ్యాన్ని వహించి 2-3 బిడ్డలకు తండ్రులై ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వారంతా ఈ కరువు కాలానికి కష్టంగా నెడుతూ అటు ఆఫీస్కి ఇటు ఇంటికి జీవితకాలాన్ని క్షణం తీరిక లేకుండా వెచ్చిస్తూ యవ్వన దశ దాటి వృద్ధాప్యాన్ని చవిచూస్తున్నారు అనవచ్చు. అందువలన అదే 35వ సంవత్సరంలో ఉన్న తమ సహచరుడు కృష్ణమూర్తి ఇంతకాలానికి విద్యార్థి దశ దాటి ఉద్యోగార్హత పొంది పెళ్ళికొడుకు కాబోతున్నాడంటే వాళ్ళకి ఈర్ష్యగానో జుగుపుస కలిగించేదిగానో అనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పోనీ రాఘవయ్య కొడుక్కి పెళ్లి తలపెట్టాడు కదా, త్వరగా స్థిరపరిచాడా అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లాలలోనూ ఆయన కోడల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఆ తిరగడం ఒంటరిగా అనుకునేరు. ఈయని చూసి ఎవరిస్తారు పిల్లని? స్థూలకాయంతో పొట్టిగాను నల్లగా ఉండి దొప్పి ముక్కు గార్ధబ స్వరం కలిగిన అతన్ని చూసి కొడుకు రూపురేఖల్ని బట్టి ఇట్టే పోల్చేశాం పొమ్మంటారని ఆయన వెనక కొడుకును కూడా తీసుకెళ్లేవాడు. కృష్ణమూర్తి 30 ఏళ్ల వాడైనా 25 ఏళ్ల వాడిగా ఉండి పసిమి ఛాయలో అందంగా కనిపిస్తాడు. అంతా అతని తల్లి జయలక్ష్మమ్మ పోలికలంటారు కృష్ణమూర్తిని. ఇంకా స్వభావం కూడా తల్లిదేనట. తల్లి పోలికలున్న మగబిడ్డడికి చాలా అదృష్టమని కూడా అన్నారు వాళ్లే. అందుకే కాబోలు ఎంఎస్సి పట్టా పుచ్చుకోవడం, గెజిటెడ్ ఆఫీసర్ పదవి స్వీకారం పొందడం జరిగాయి. అయితే పిల్ల చూపులక తండ్రి వెంట కుమారుడు వెళ్ళటం అంటే కాదట. పిల్లవాణి చూపులకు కాదా మరి? పిల్ల చూపులంటే ఆడపిల్ల గల వారిళ్ళకెళ్ళి తమకు నచ్చిన పిల్లను నిశ్చయించడం. ఇప్పుడు అది కాదే. ఈ రాఘవరావు అందరి ఆడపిల్లల ఇళ్లకి వెళ్ళడు. దళారీ చూపిన గొప్పవారి ఇళ్లకు, అనగా మేడలు మిద్దెలు పెద్ద కారున్నవారు తోటలు దొడ్లు గల సకల ఐశ్వర్యవంతులు అయిన ఏ కొన్ని ఇళ్లకో వెళ్ళి కృష్ణమూర్తి ఎవరికి నచ్చితే ఆ ఇంటి వాళ్లకు కొడుకుని అమ్మకానికి పెట్టి బేరసారాలు కుదిరాక ఉభయులు సరేననుకొని ఆ సంబంధాన్ని స్థిరపరచాలని రాఘవయ్య ధ్యేయం. అలా తిరిగి తిరిగి చివరికి రాజధాని నగరంలో పిల్ల కుదిరింది అన్నారు. అయితే అదేమైందో, ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎక్కడ బెడిసికొట్టిందో. మరో ఏడాదికి ఇప్పుడు అక్కడ కాదు, లక్ష్మీదేవి లాంటి పిల్లని గుంటూరులో కుదర్చబోతున్నాం అన్నారు. ఎంతకీ కుదర్చబోతున్నాం అనడమే కానీ కుదిరేదెప్పుడు? ఆ కృష్ణమూర్తికి పెళ్ళయ్యేదెప్పుడయ్యా అన్నారు వాళ్ళు. అన్నీ ఉన్నా ఆయన కొడుక్కి పిల్ల కుదరకపోవడమేమిటి? ఇంత విశాలమైన తెలుగుదేశంలో ఆయనకు నచ్చిన పిల్ల దొరక్కపోవడం ఆశ్చర్యంగా ఉందే అనుకున్నారు. రాఘవయ్య అన్వేషణలోని అంతరార్థాన్ని గ్రహించని కొందరు. అయితే హైదరాబాద్లో కుదిర్చిన పెళ్లి సంబంధం ఏమైందంటే అబ్బాయికి కట్నరూపంగా వాళ్ళు ఇస్తామన్నది 10,000. అప్పట్లో రాఘవయ్య ఒప్పుకున్నాడు కానీ గుంటూరు సంబంధం తెలిసాక ఇష్టం చూపడం లేదు. హైదరాబాద్ అమ్మాయి తండ్రి డాక్టర్, అమ్మాయికి 25 సవర్లు బంగారం కూడా పెడతామన్నారు. బిఏ చదివిన ఆ బాలిక అందంగానూ ఉంది. సరే, చూచినంతలో ఆ సంబంధమే బాగున్నదనుకుని స్థిరం చేసుకున్నారు. కానీ మధ్యకాలంలో ఒక దళారీ వచ్చి రాఘవయ్యకి గుంటూరు సంబంధం చెప్పాడు. అతను పొగాకు వ్యాపారట. తన ఒక్కగానొక్క కూతుర్ని మంచి గుణాలున్న విద్యార్థికునికి వేలకు వేలు కుమ్మరించి ఇవ్వదలుచుకున్నాడట. అల్లుడిని విదేశాలకు పంపగల స్తోమత గలవాడు. ఇన్నేళ్లకు ఇంత మంచి సంబంధం అంతెందుకు, కొంతకాలానికి ఆయన పరిశ్రమ మొత్తం అబ్బాయి చేతి కిందికి వచ్చేస్తుంది అని దళారీ చెప్పగానే రాఘవయ్యకి ఊపిరి సల్పనంత సంతోషం కలిగింది. ఏమిటి చేయడం? ఇప్పుడు ఏ విధంగా స్థిరపరిచిన సంబంధాన్ని కాదనడం అని ఆలోచించసాగాడు. చివరికి ఒక నిర్ధారణకు వచ్చిన వారిలా ఇలాగనుకున్నాడు. ఏమైంది మహా, పీటల మీద పెళ్ళిళ్ళే ఆగుతున్న ఈ రోజుల్లో ఇది పెద్ద బ్రహ్మాండమా? అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కలిగింది. 3 ఏళ్లకు కానీ తిరిగి రాడు. ఆ తర్వాతే పెళ్లి విషయం తలపెట్టదలుచుకున్నాం కనుక మీరు మరో సంబంధం కుదుర్చుకోవాల్సిందని వారికి రాసి పడేస్తే తీరిపోతుందనుకుని అనుకున్నదే తడవుగా ఉత్తరం రాసి పడేశాడు. పాపం హైదరాబాద్ డాక్టర్ వాళ్ళు రాఘవయ్య ఉత్తరం అందుకొని ఆ రోజంతా ఆవేదన పడ్డారు. ఈ విధంగా కూడా నడుస్తుందా లోకంలో? ఇక కాయపరుచుకోవడం అన్న మాటకు అర్థమేముంది? అప్పటికి మనమేం కట్నం కానుకలు తక్కువ చెప్పలేదు, మంచి సంబంధం కదా అని శక్తికి మించి
10,000 కట్నం, 25 సవర్ల బంగారం, ఘనంగా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాంగా. అబ్బాయి నిజంగానే విదేశాలకు వెళ్తున్నాడా? అయినా వెళ్తాడే అనుకో, పెళ్లి జరిపించి మరీ విదేశాలకు పంపొచ్చుగా. ఎందరు విదేశాలకు వెళ్ళి రావడం లేదు. ఇదేదో మన సంబంధం వద్దని చెప్పడానికి బదులు డొంక తిరుగుడుగా చెప్తున్నాడంతే. పైగా మరో సంబంధం చూసుకోవాలట. ఇదేనా పెద్ద మనిషి తరహా? ఏదైనా విషయం ఉంటే కలిసి మాట్లాడాలి కానీ ఇలా ఉత్తరం ముక్క గీసి పడేస్తే ఏమిటి అర్థం? రాసింది శుద్ధ అబద్ధం అనటానికి అదే గుర్తు. వివాహ విషయంలో ఇచ్చిన మాట తీసుకోవడం నేరమవుతుంది. ఏమండి, ఎందుకైనా మంచిది దీని ఆచూకీ కనుక్కోవాలండి. వాళ్ళ విధంగా ఎందుకు రాశారో నాకు బోధపడటం లేదు అని అమ్మాయి తల్లి చాలా బాధపడిపోతూ అన్నది. వింటూ కూర్చున్న డాక్టర్ గారు నెమ్మదిగా చేతిలో ఉన్న సిగరెట్ను విదిలిస్తూ, సర్వం మన మంచికే పద్మ. అలా ఆడి తప్పే వాళ్లతో ఆఖరి వరకు అగచాట్లే ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందులో ఆచూకీ తీసేదేముంది? ఎవరో మనకంటే ఘనంగా లాంఛనాలవి ముట్ట చెప్తామని వచ్చుంటారు. అల్పబుద్ధి వాళ్ళు గనక అనుకున్నవన్నీ మర్చిపోయి అటువైపు మొగ్గి ఉంటారు. ఇలాంటి అధములతో సంబంధం కలియకపోవడమే మేలనుకో అన్నారు. అంతటితో ఆయన ఆ విషయాన్ని గురించి మర్చిన వాడిలా తిరగసాగారు. కానీ ఆమె మాత్రం ఆ ఆఘాతాన్ని నుండి కోలుకోలేకపోయింది. ఇక అమ్మాయి సంగతి సరే సరి, ఈ విషయం తెలిసిందే విద్యుద్ఘాతం తగిలిందాన్లాగైంది. స్థిరపడిన సంబంధం కదా అని కృష్ణమూర్తితోడి ఆమె జీవితాన్ని గూర్చి ఆలోచన చేయసాగింది. అనేక ఊహాలోకల్లో విహరించిన ఆమెకు గాలిమేడలన్నీ కూలిపోయిన చందమై మనసు భరించరాని బాధతో నిండిపోయింది. మనుషులు పైకెంత ఉన్నతంగా ఉంటారో ఆంతర్యం అంత లోతుగానూ ఉంటుందన్న సత్యం తెలిసిందాన్లా మెలగసాగింది. కొంతకాలం మనసు శూన్యమై నిరాశావాదిలా ఉండసాగింది. స్థిరపడడం అంటే సగం పెళ్ళవడంతో సమం. మానమర్యాద గలవాళ్ళు ఈ హఠాత్ పరిణామాన్ని ఎదుర్కోవడం కష్టం. పోనీ ఇదో పీడకలగా భావించితే సరి అనుకుని మనసుని రాయి చేసుకో ప్రయత్నించింది. మాట నిలకడలేని పెద్ద మనుషుల సంబంధం పెళ్ళి ముందు వెనక కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ల సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని, అంతస్తుని, అభిమానాల్ని అన్నింటినీ కూడా ధనం దృష్టితోనే చూస్తారు. ఏ చోట అది లభ్యమైతే ఆ చోట అన్నీ ఉన్నాయని తృప్తి పడతారు. కానీ డాక్టర్ వాళ్ళింట్లో వాళ్ళని అనుకున్నారు. ఇక కృష్ణమూర్తి విషయం ఆలోచిద్దాం. అతను ముదిరిన బ్రహ్మచారి. ఆశలన్నీ అణిచిపెట్టి తన యవ్వన దశను విద్యార్జనలో గడిపి తన జీవితానికో ఉన్నత పదాన్ని ఏర్పరచుకుని కౌమార దశలో పెళ్లి కుమారుడవబోతున్నాడు. కృష్ణమూర్తికి ఈ డాక్టర్ గారి సంబంధం, విద్య, గుణసంపదలు గల ఆ అమ్మాయి బాగా నచ్చాయి. కాయపడ్డ సంబంధం కదా అని కానూన సహధర్మచారిణిని గూర్చి ఆలోచనల్లో అలా అలా స్వర్గసీమలో వహిస్తుండగా తండ్రి స్వహస్తాలతో లిఖించిన లేఖ అందింది. ఎంతో సంతోషంతో నిండైన తృప్తితో ఆ కవర్ని చించాడు కృష్ణమూర్తి. అందులోని సంగతులు ఆయన్ని ఆనందసాగరంలో ముంచుతాయనుకున్నాడు. తనకు కాబోయే మామగారు వివాహం ఎక్కడ జరిపించే వయనం తండ్రికి రాసుంటాడని, ఆ విషయాలతో మరికొన్ని సంతోషకరమైన విషయాలు జోడించి తండ్రి తనకు రాసుంటాడని అనుకున్నాడు. కానీ అది చదవగానే పిడుగుపాటు తిన్నవాడిలా అయిపోయాడు. చేతిలోని ఉత్తరం అలాగే పిడికిలలో బిగుసుకుపోయింది. శరీరం నిలువెల్లా కంపించినట్లయి కుర్చీలో కూలబడ్డాడు. ఉత్తరంలోని సమాచారం అతనికేమీ అవగతం కాలేదు. ఇప్పుడు ఈ సంబంధానికి ఏమైంది? మరో సంబంధం చూస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్న అతని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ముడుచుకుపోయిన ఉత్తరాన్ని తెరిచి మరోమారు చదువుకున్నాడు. అబ్బాయి, నీకు అన్ని విధాలా సరిపడగల సంబంధం గుంటూరులో ఉన్నదని తెలుసుకున్నాను. ఆయన కొన్ని లక్షలకు అధికారి. నీ చిరకాల వాంఛితమైన విదేశీ పర్యటనలను ఆయన అనాయాసంగా జరిపించగలడు. అన్ని విషయాలు సమక్షంలో మాట్లాడుకుందాం. పిల్ల చూపులకు స్థిరపడి నువ్వు తిన్నగా గుంటూరుకి ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నానికి చేరవలసింది. నేను మీ అమ్మ నిన్ను స్టేషన్ వద్ద కలుసుకుంటాం. షరా, హైదరాబాద్ డాక్టర్కి మరో సంబంధం చూసుకోవాల్సిందని, అనివార్య కారణాల వల్ల అబ్బాయి పెళ్ళి ఇప్పుడు చేయదలుచుకోలేదని రాసిపడేశాను. ఇట్లు మీ నాన్న రాఘవయ్య. హైదరాబాద్కి కూడా ఉత్తరం రాశాడట. మరో సంబంధం చూసుకోవాల్సిందని సలహా కూడా ఇచ్చాడట. ఉక్రోషంగా అనుకుంటున్న కృష్ణమూర్తికి ఆవేదనతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక ఈ జన్మకి నాకు పెళ్లి రాసిపెట్టలేదు. వాళ్ళకి వెంటనే ఉత్తరం రాయవలసిన అవసరం ఏం కలిగిందా ఆయనకి? నాతో కలిసి మాట్లాడకనే ఇంత పనికి పూనుకోవడం ఏం బాగులేదు. తండ్రన్న గౌరవంతో ఆయన చెప్పినట్లు నడుచుకున్నాను. నా బాగోగులు ఆయనే అధికంగా ఆలోచించగలరనుకున్నాను. చూడబోతే నాన్న వట్టి ధనాశపరుడు. ఆయన కొడుక్కి కూడా ఓ మనసున్నదని, దానికి కోర్కెలుంటాయని తెలుసుకోవలసిన ధర్మం తనకున్నదని కొంచెమైనా ఆలోచించలేదాయన.
అతగాడు విదేశాలకు సునాయాసంగా పంపగలడట నన్ను. మనసుకు లేని తృప్తిని చక్షుర ఇంద్రియాలకివ్వనా? వీలు కాదు. ఇక నాకే ఆశలు లేవు. ఇప్పటికి పొందిన నిరాశలు. నాన్నకు బుద్ధి చెప్పాలి. తన మధుర ఊహల్ని మంటగలిపిన అతని పేరాశని అడియాస చెయ్యాలి. వెళ్తాను. రాసిన గడువుకి గుంటూరు చేర్తాను. స్టేషన్ దగ్గరే నా విజయాన్ని తెలియజేసి ఆయన ఆశలన్నీ కూలుస్తాను. నాన్న, ఇక నేను పెళ్లాడేది లేదు. బ్రహ్మచర్యాన్ని అవలంబించదలిచాను. ఇక నీ వెనక పిల్ల చూపులకు, పెళ్లి చూపులకు, పెళ్లి సంబంధాలకంటూ నేను రావడం లేదు. హైదరాబాద్కి తెలిపినట్టుగా మరో సంబంధం చూసుకోమని ఆ గుంటూరు వాళ్లకు తెలియజెప్పుకో అని చెప్పి తిరిగి వచ్చేస్తాను. నాన్న నన్ను తన చేతి ఆటబొమ్మగా భావిస్తున్నాడు. ఇప్పటికైనా నేను మనసున్న మనిషిని తెలుసుకోవని. వసంత, ఆమె తల్లి తండ్రి నన్నెంత నీచునిగా భావిస్తుంటారో కదా. అసలు ఈ సంబంధాన్ని గూర్చి చెప్పిన రామానికి ఏ విధంగా ముఖం చూపగలను? అందరి దృష్టిలో నన్ను అధముండి చేశాడు నాన్న, నీ పాపానికి ముక్తి లేదు. ఆడపిల్ల గలవాళ్లతో ఆటలాడటం భావ్యమా? వాళ్ళమ్మాయికి మరో సంబంధం రావడం అంటే నువ్వు సలహా ఇచ్చినంత సులభమా? వసంత, నేనేం చేసేది? ఈ దోషం నాది కాదని నీకెలా తెలిపేది? నన్ను భర్తగా ఊహించుకొని నా వలే ఎన్ని మధురోహాలు అల్లుకున్నదో కదా. భగవాన్, మగవాడిని నేనే ఇంత ఆవేదనకు గురవుతున్నాను. ఇక ఆమె ఈ దుస్సంఘటనని ఎలా ఎదుర్కొంటుంది? పోనీ స్వయంగా నేను వెళ్ళి వాళ్లకు క్షమాపణ చెప్పుకోనా? ఆహా, అలా వీలు కాదు. వాళ్ళు నన్ను ఏదోగా ఊహించుకోవచ్చు. నేను అన్ని విధాలా అసక్తున్నయ్యాను. ఏమిటో, ఎందుకొచ్చిందో ఈ విఘాతం? నా జీవితం ఏం మలుపు తిరుగుతుందో? నన్ను గురించి నేను ఆలోచించనిక నాన్నకు బుద్ధి చెప్పాలి, అంతే. ఇక దేనితోనూ నాకు ప్రమేయం లేదు అని అనేక విధాల పరితాపాన్ని పొందాడు కృష్ణమూర్తి. గుంటూరు సంబంధం చూసే శుభ సమయం ఆసన్నమైంది. రాఘవయ్య సతీ సమేతంగా వియంకుణ్ణి ముస్తాబులో దర్జాగా బయలుదేరాడు. వాళ్ళెక్కి కూర్చున్న రైలు గూడూరు స్టేషన్ వదిలింది. లక్షాధికారికి కాబోతున్న వియ్యంకుడిని అనే గర్వం ఆయనలో కనపడుతోంది. బండి పరిగెడుతుండగా తీరిగ్గా భార్యతో కబుర్లకు దిగాడు. హైదరాబాద్ వాళ్ళు గుంటూరు వాళ్లతో 1000 వంతు కూడా సరిపోలరు జయ. అబ్బాయి అదృష్టవంతుడు. కొడుక్కి పెళ్లి చేయలేదని పోరేవే. అప్పుడు ఎందుకు ఎదురు చూస్తుండినానో ఇప్పుడు అర్థమైందా? ఒక్క కొడుకు మనకి. వాడిని అందలమెక్కించాలన్నదే నా కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుంది. మర్చాను. బయలుదేరే ముందు గుంటూరు నుండి ఉత్తరం వచ్చింది, ఇదిగో అని జేబు నుండి తీసి భార్య చేతిలో పెట్టాడు. స్టేషన్కి కారు పంపిస్తామని రాశారు. వాళ్ళది పెద్ద వ్యాపారంలే. ఇంట్లో వాళ్ళు తిరగడానికి ఒక కారు, కంపెనీ పని మీద 2-3 కార్లు ఉన్నాయట. వాళ్ళకి ఆ డాక్టర్ వాళ్ళైతే ఎన్నేళ్లు గడిచినా అబ్బాయికి కారు కొనివ్వగలరంటావా అన్నాడు మహా గొప్పగా. ఇందుకామె అవుననుకోండి. ఆ అమ్మాయి మటుకు లక్షణమైన పిల్ల. డిగ్రీ చదివిన అణకువ ఆప్యాయతతో మాట తీరు అది బాగుంది అన్నది. పోనిద్దు, చూడముచ్చటగా ఉంటే సరిపోయిందా? ఆ పిల్ల మాత్రమేం కాస్త బొద్దుగా, ఛాయ తక్కువనే గాని కళగల ముఖమే. చదువంటావా? మనమేం ఉద్యోగాలకి పంపదలిస్తే కదా అంతలేసి చదువులు కావాలి. నువ్వెన్నైనా చెప్పు. ఆ సంబంధం నేను మెళకువగా తప్పించడం మేలైంది. నేను చేసిన పనికి అబ్బాయి కూడా ఇష్టపడ్డట్లేగా. బయలుదేరొస్తున్నానని రాశాడు. బండి కావలి దరిదాపులకి రాగానే ప్రయాణికుల్లో ఒకరిద్దరు చెప్పుకుంటున్నారు, వాల్తేరు స్టేషన్కు దగ్గరలో బస్సు ప్రమాదం జరిగిందని, అందులో చాలామంది తీవ్ర గాయాలు తగిలినట్లు 6 మరణించారని. అది విని అన్నాడు రాఘవయ్య. కొంపదీసి ఆ బస్సులో తన కొడుకు ఎక్కలేదు కదా అనుకున్నాడు స్వగతంలో. వాడెక్కి ఉండడు, వాడు అదృష్టజాతకుడు అనుకున్నాడు. తిరిగి ఆ వార్తలు వినడంలో కాలం గడిచింది ఆయనకి. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరి తప్పు, అలా జరుగుతుంటే అసలు ప్రమాదమే సంభవించేది కాదు కదా అని తర్క వితర్కాలు చేస్తూ కూర్చున్నారు ప్రయాణికులు. అన్నీ వింటూ మౌనంగా కూర్చున్నారు రాఘవయ్య దంపతులు. బండి బెజవాడ స్టేషన్కి వచ్చి ఆగింది. పెట్టెలన్నీ వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చి రాఘవయ్య వాళ్ళని కలుసుకున్నాడు. ఆయన కృష్ణమూర్తికి స్నేహితుడట. వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారట. బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాలు తగిలిన వారిలో కృష్ణమూర్తి ఒక్కడన్న వార్తని అందజేశాడు. వింటున్న రాఘవయ్య నడుం విరిగిన వాడిలా కూలబడిపోయాడు. హతవిధి అంటూ నెత్తిన చేతులుంచుకున్నాడు. ఇప్పటికి విధి గుర్తుకొచ్చింది ఆయనకి. ఇంతవరకు అంతా తన ప్రజ్ఞని తలపోసిన విషయం మర్చిపోయాడా క్షణాన. గుంటూరు కనుకున్న ప్రయాణం వాల్తేరుకైంది. మొదలు నరికిన మానులాగైపోయిన రాఘవయ్య మస్తిష్కంలో ఓ ఆలోచన ఉన్న పడాన పుట్టుకొచ్చింది. వెంటనే వాళ్ళని
వాల్తేరు తీసుకెళ్లనున్న కృష్ణమూర్తి స్నేహితుడు మురళితో ఇలాగన్నాడు. అయ్యా, అయిందేదో అయింది. కొన ఊపిరితో ఉన్నవాడు ఇక బ్రతికి బయటపడ్డం కల్లా కొడుకు రుణం తీరిపోయింది. పోయేవాళ్లతో కూడా పోలేం కదా. ఉన్నవాళ్ళం ఊరేగడానికి ధనం కావద్దు. నా కొడుకు బాగుంటే గుంటూరు సంబంధం ఖాయమై ఉండేది. అప్పుడు కొన్ని లక్షలకు అధిపతినై ఉండేవాడిని. అట్టిది విధివశాత్తు ఇలా జరిగిపోయింది. ఇప్పుడు వాడు పోయినందుకు ట్రాన్స్పోర్ట్ వాళ్లే ఏమిస్తారు? నేనెంత అడగొచ్చు? కనీసం ₹1,00,000 ముట్టజెప్పుకుంటే నేను ఒప్పుకునేది లేదు. ఎంఎస్సి చదివి ₹700 సంపాదించేవాడు, అవివాహితుడు. వాడిని నా ధననిధి అనుకున్నాను. 1,00,000 చేతికి ఇవ్వకుంటే వాళ్ళని కోర్టుకి ఏడుస్తాను. ఆ మాటలు విని జయలక్ష్మమ్మ భోరుమని ఏడుస్తూ, మీకు మనసులా ఒప్పిందండి. చెట్టంత కొడుకు ఆసుపత్రిలో చావు బ్రతుకులతో పడి ఉంటే లక్షల మీద ఆశతోనే వాడికి పెళ్లి చేయకుండా జాగు చేశారు. తీరా కాబోయే సంబంధాన్ని కాదని ఈ ముదనష్టపు గుంటూరు సంబంధం అంటూ వాడిని భూమి మీద లేకుండా చేశారు. దేవుడోయ్, నేను ఈ కడుపు శోకం భరించలేను తండ్రోయ్, నన్ను తీసుకుపోరా దేవుడా అన్నది దుఃఖం పొంగి పొర్లుతుండగా. ఆమె అవస్థని అరక్షణమైన భరింపలేకుండా ఉన్న మురళి వెంటనే, అమ్మా, మీరు దుఃఖించకండమ్మా, మీ దుఃఖం చూడలేకున్నాను. మీ అబ్బాయి కృష్ణమూర్తికి ఏ ప్రమాదం కలగలేదు. మీ మంచితనమే మీ కొడుకుని రక్షించింది అనుకోవచ్చు. కృష్ణమూర్తిని గుంటూరు ప్రయాణం కాకుండా ఆపుదల చేసింది నేను. లేకుంటే ఆ బస్సుని తప్పక ఎక్కి ప్రమాదంలో చిక్కుకునేవాడే. కానీ తండ్రి ఉత్తరం చూసి బాధపడుతున్న కృష్ణమూర్తిని ఓదార్చి ధైర్యం చెప్పి అతని మనసు హైదరాబాద్ అమ్మాయినే కోరుతున్నదని తెలిసి మరో స్నేహితుడితో హైదరాబాద్ పంపించాను. మీరొస్తే విజయవాడలో కలిసి సంగతి తెలియజేయమని, మీరు రావడానికి ఇష్టపడితే హైదరాబాద్ తీసుకురమ్మని, లేనట్లయితే క్షమాపణలు కోరుకుంటున్నామని తెలపమని కృష్ణ నన్ను నిలిపాడు. నేను ముందుగా పనుండి విజయవాడ వచ్చేసాను కనుక ప్రమాదంలో చిక్కుకొనలేదు. జరిగిన సంగతి తెలిపాను. ఇక మీ ఇష్టం, వస్తానంటే నాతో హైదరాబాద్ తీసుకెళ్తాను. రేపు ఈసరికి వాళ్ళు రిజిస్ట్రార్ ఆఫీస్లో వివాహం చేసుకోబోతారు. మీ ఇరువురి మనసులు తెలుసుకోవడానికి చిన్న నాటకం ఆడాను. క్షమించమ్మా, మీకు అనవసరంగా దుఃఖాన్ని కలిగించానన్నాడు మురళి. జయలక్ష్మమ్మకి మురళి మాటలు వినడంతో మబ్బు వీడిన చంద్రునిలా ముఖం వికసించింది. నిజమా బాబు? నా కొడుకు బాగున్నాడా? నువ్వు చల్లగా ఎంత శుభవార్త చెప్పావు నాయనా. బాబు, నేను నా కొడుకు మొదటి నుంచి ఈయనకు ఎదురు చెప్పలేకపోయాం. ఆ ఆసరా తీసుకుని వాడి మనసుని కూడా గుర్తించక పెళ్లి సంబంధం చెయ్యాలనుకోవడమే మాకు మా కొడుకు దూరమయ్యాడు. పోనీ ఎక్కడో ఒకచోట సుఖంగా ఉండని, అదే నాకు కావలసింది అన్నదామె చెప్పదలుచుకున్నది పూర్తయినట్లు నిల్చుని. అప్పుడు రాఘవయ్య దోషిలా ఆమె ముందు నిల్చోవలసి వచ్చినందుకు కాస్త సిగ్గుపడ్డాడు. ఆ వెంటనే తెప్పరిల్లుకొని, అయ్యా మురళి, నీతో హైదరాబాద్కి వస్తామయ్యా. వాడి సంతోషమే మాకు సంతోషం. ఒక్క కొడుకు, వాడిని విడిచి మేము మాత్రం ఉండగలమా చెప్పు అన్నాడు. జయలక్ష్మమ్మకు భర్త మాటలు చెవుల్లో అమృతం పోసినట్లయింది. ఇది నిజమా? నేను అబ్బాయిని పెళ్లి కొడుకుగా చూడబోతున్నానా? నా కోరికలు ఫలించే రోజు ఆసన్నమైందా అనుకుంది తన్మయత్వంతో. మురళి గోల్కొండ ఎక్స్ప్రెస్లో వారిని హైదరాబాద్కి ప్రయాణం కట్టించాడు. సమాప్తం. బ్రహ్మచారి పెళ్లి కథ సమాప్తం.